మూడు తరాలు 1965 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు మూడు తరాల కుటుంబాలు తాతలు తండ్రులు అందరూ కూడా ఇదే చోటు జీవిస్తున్నారు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. హైదరాబాద్ వస్తారు, అకస్మాత్తుగా ఒక రాత్రి వచ్చి ఇళ్ళని కూల్చేస్తారు. కూల్చిన తర్వాత ఈ ఫైరతుల్లాకు సంబంధించిన వంశజులందరూ కూడా పోయి కోర్టులో కేసు వేస్తారు. వేసి హైడ్రా నువ్వు ఏ రకంగా ప్రైవేట్ ప్రాపర్టీలో వచ్చి మేము ఏదైతే భూమి షెడ్యూల్ కులాల వాళ్ళకి ఇష్టమో వాళ్ళ ఇల్లుని ఏ రకంగా మీరు ధ్వంసం చేస్తారని కోర్టులో కేసు వేస్తే హైడ్రా కోర్టులో కేసు ఓడిపోయింది. ఓడిపోవడమే కాకుండా 50,000 రూపాయలు పీనలైజ్ చేసింది. 50,000 రూపాయలు హైడ్రా కమిషనర్ పోయి డబ్బులు కట్టి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, తప్పైపోయింది మాతోని అని. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున పోయి స్టేట్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కి అప్రోచ్ అయితే ఈరోజు ఎస్సీ కమిషన్ సంబంధించిన చైర్పర్సన్ బక్కి వెంకటయ్య గారు ఈ స్పాట్కి రావడం జరిగింది. వారి విజిట్లో భాగంగా ఇక్కడున్న ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ కూడా వచ్చి దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత స్పష్టంగా బక్కి వెంకటయ్య గారు చెప్పడం జరిగింది. షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి అన్యాయం చేస్తూ ఊరుకునేది లేదు. షెడ్యూల్డ్ కులాల వాళ్ళు దాదాపు 1965 నుంచి కూడా నివసిస్తున్నారు. దుర్మార్గంగా అట్లెట్లా మీరు ఇల్లు కూలుస్తారు అని బక్కి వెంకటయ్య గారు డిమాండ్ చేయడం జరిగింది. రేపు 24వ తేదీ స్పష్టంగా ఎస్సీ కమిషన్ వాళ్ళు హీరింగ్ పెట్టిండ్రు. హీరింగ్లో వాళ్ళందరినీ కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎక్స్పర్టీ పెట్టి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు వాళ్ళందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బక్కి వెంకటయ్య గారు మాకు బాగు చేయడం జరిగింది, ఆశ్వాసనం జరిగింది. షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరైతే 3 తరాలుగా ఇక్కడ జీవిస్తున్నారో వాళ్ళకి న్యాయం చేసే వరకు వెనక్కి పోయేది లేదు అని ఎస్సీ కమిషన్ మాకు ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు ఎస్సీ కమిషన్ వచ్చింది కదా, ఏం చెప్పారు అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చి? ఎస్సీ కమిషన్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు డీటెయిల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అడుగుతుంటే ఆర్డీఓ గారు రాలేదు, తప్పించుకున్నారు. ఈరోజు ఆర్డీఓ గారు రాకుండా హీరింగ్ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది. కాబట్టి తహసీల్దార్ ఆయన పరిధి తక్కువ ఉంటుంది. ఆయన ఆర్డీఓ అయితేనే కంప్లీటెంట్ అథారిటీ, ఆయన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉంటాయి. దాని ఒక పూర్వోత్తరాలన్నీ కూడా ఆర్డీఓకి తెలిసి ఉంటుంది. ఆర్డీఓ గారు ఏరయ్యా అంటే ఇక్కడ సంబంధించిన తహసీల్దార్ అందరూ కూడా నల్లముఖం వేసి రాలేదు సార్ అంటున్నాడు. బక్కి వెంకటయ్య గారు చైర్పర్సన్గా వస్తున్నప్పుడు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన యంత్రాంగం అందరూ ఉండాలి అనే విషయం తెలిసినా కూడా దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. దాని అర్థం ఏంటి అంటే ఎక్కడో ఒక చోట ఆర్డీఓకి తెలుసు ఈ చోట షెడ్యూల్ కులాల వాళ్ళు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. దానిని ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని వదిలేదు లేదు. నేషనల్ ఎస్సీ కమిషన్, స్టేట్ ఎస్సీ కమిషన్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అప్రోచ్ అయింది. రేపు 24వ తేదీ స్టేట్ కమిషన్ సంబంధించిన చైర్పర్సన్ గారు హీరింగ్ పిలిచిండ్రు. ఆ హీరింగ్ రోజు వారు అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తీసుకురామని చెప్పిండ్రు. నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు ఖచ్చితంగా అవుతుంది. షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరైతే ఇక్కడ జీవిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరుగుతుందని మాకు విశ్వాసం ఉన్నది. అంటే పోలీసులు ఇష్టం వచ్చినట్టు కూడా చేయడం జరుగుతుంది అంటారు ఇక్కడ. అంటే గుర్సలు వేసుకున్న వాళ్ళను కావాలని వెళ్ళిపోండి అని చెప్పి బాగా బలవంతం ఒత్తిడి కూడా చేసిందని చెప్పి చాలా సందర్భాలు కూడా మాట్లాడే మొన్న వచ్చినప్పుడు కూడా ఏం చెప్పాలంటే ఎంత దుర్మార్గం అంటే ఈ తెలంగాణలో దళితులకు ఇండ్లు కట్టుకొని ఉండేయడానికి పరిస్థితి లేదు. ఇక్కడున్న ప్రభుత్వం దళిత వ్యతిరేకం, ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం దళిత వ్యతిరేకం. షెడ్యూల్ కులాల వాళ్ళు అయ్యో హనుమారామచంద్ర అని రోజు ఒక రొక్కార్థం కానీ డొక్కాడని కుటుంబాలు ఇవన్నీ కూడా దాదాపు 70 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నారయ్యా. మరి వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని చిరనివాసం ఏర్పరచడం సహకరించాలి కదా. కానీ దాని భిన్నంగా ఇక్కడున్న నాయకులు, పోలీసు వ్యవస్థ అందరూ కూడా దుర్మార్గంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ తరిమి వేయాలి, ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ కట్టుకొని డబ్బులు దన్నుకోవాలనే మూర్ఖపు దొంగ ఆలోచనలు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఇక్కడ ఉన్న షెడ్యూల్ కులాల వాళ్ళ వెంట నిలబడుతుంది. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తాం. వాళ్ళందరూ కూడా చిరనివాసం రావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళకి పట్టాలు ఇచ్చేదాకా ఎస్సీ మోర్చా ఇంటికి పోయేది లేదు. అంటే ఒక పక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం మాట్లాడుతున్నారు అంటే మేము ఇలాంటి భూముల జోలికి రామసలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పక్క మళ్ళీ హైడ్రా అని చెప్పి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని వెనుక ఏమైనా రాజకీయ నాయకులు ఇట్లా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. చూడండి, ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడో మాకు వెనుక తెలియదు. మరి ఏ ఆలోచనతో ప్రైవేట్ ల్యాండ్కి వచ్చి హైడ్రా షెడ్యూల్ కులాల వల్ల ఇల్లు కూల్చిందో ఆయనకే తెలిసి ఉండాలి. హైడ్రా ఒక పరిధి ఏంది, ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు అన్యాకాంతం అయితే, ప్రభుత్వ చెరువులు అన్యాకాంతం అయితే దాన్ని కట్టడి చేయాలి. దాన్ని ఉన్న చుట్టుపక్కల ఉన్న కట్టడిలు అనేది కూడా కూల్చాలి. కానీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీకి వచ్చి హైడ్రా ఎట్లా కురుస్తుంది? దాని అర్థం ఎక్కడో కొంచెం రాజకీయ లోపాయ ఒప్పందం ఎవరితోనో ఉంది అని కష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. హైడ్రా కానీ ఎవరైనా కానీ షెడ్యూల్ కులాల జోలికి వస్తే ఊరుకునేది లేదు. మేము పోరాటం చేస్తాం. నేషనల్ ఎస్సీ కమిషన్, స్టేట్ ఎస్సీ కమిషన్ మా వెంటున్నది. ఖచ్చితంగా షెడ్యూల్ కులాల వాళ్ళకి ఎవరు వచ్చినా కానీ, ఎంత పెద్ద నాయకుడు వచ్చినా కానీ మేము ఎదుర్కొని వెన్నుంట ఉండి షెడ్యూల్ కులాల వాళ్ళకి స్థిర నివాసం ఏర్పరిచే వరకు వాళ్ళతో పాటు ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చాలా మంది పేద ప్రజలు హైడ్రా వల్ల ఇబ్బంది పడుతున్నారు. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుండి? అసలు ఒక విషయం అండి, తెలంగాణ దళిత డిక్లరేషన్ పేరుతో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. దౌర్భాగ్యం ఏంటంటే ఏ దళితునికి కూడా ముఖ్యమంత్రి న్యాయం చేయలేదు. ఆ రోజు ఆయన దళితులకు 12 లక్షల రూపాయలు
దళిత భరోసా ఇస్తున్నాడు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఏ కుటుంబానికి కూడా దళిత భరోసా ఒక్క రూపాయి కూడా రాలేదు. దళిత సమాజం చెందిన వాళ్ళకందరికీ ఆర్థిక సామాజిక స్థితిగతులన్నీ కూడా నేను మారుస్తా అని దళిత డిక్లరేషన్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది. కానీ ఏ దళిత సమాజం చెందిన వ్యక్తి ఒక యువకునికి ఫీజు ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఒక యువనికి విదేశాలకు పోవడానికి ఒక రాయితీ రాలేదు, సోషల్ కార్పొరేషన్ నిర్వీర్యంగా ఉన్నది. ఎక్కడ చూసినా కానీ దళిత సమాజం వాళ్ళందరూ కూడా చేతులెత్తి మాకు సహాయం చేయండి అని కోరుతున్నా కూడా ముఖ్యమంత్రి పట్టించుకుంటలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము దళిత వ్యతిరేకాన్ని నిరూపించుకుంటున్నది. కానీ భారతీయ జనతా పార్టీ వెనక్కి పోయేది లేదు. ఎస్సీ మోర్చా దళిత సమాజం వెనుక నిలబడుతుంది. వారు ఏవైతే ఆయన ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చినా అవన్నీ తీర్చే వరకు కూడా పోరాటం చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ మోర్చా సిద్ధంగా ఉన్నది. భారత్ మాతాకి జై భీమ్, జై భీమ్, జై భీమ్.